హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఒక స్టెబిలైజర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో చాలా మంది ఏసీస్ అయితే కొంటా ఉంటారు. ఏసీ కొన్న తర్వాత ఒక 2000 రూపాయలు మీకు స్టెబిలైజర్కి అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేకపోతే మీ ఏసీ అనేది ఫ్యూచర్లో చాలా వరకు దెబ్బతింటుంది. మళ్ళీ మీరు డబుల్ ఖర్చు అయితే మీ ఏసీకి అయితే పెట్టుకుంటారు. స్టెబిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏసీకి అనేది. సో వోల్టేజ్ అనేది అటు ఇటు ఏదైనా అయినా కూడా మనకు ప్రొటెక్ట్ చేసేది స్టెబిలైజర్. సో అది లేకపోతే మన ఏసీ అనేది డైరెక్ట్గా డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నవేడేస్ ఇన్వర్టర్ మోడల్స్ అని చెప్పి మీకు 45,000 40,000 పెట్టి మీరు ఏసీ తీసుకుంటా ఉన్నారు. కాకపోతే ఇన్బుల్ట్ స్టెబిలైజర్ అని చెప్పి కంపెనీ వాళ్ళు ఇచ్చినా కూడా అదైతే మనకు అంత సేఫ్ అయితే కాదు. మనం ముందుగానే ఒక స్టెబిలైజర్ పెట్టుకుంటే ఇదే ఆపుతుంది, దాని వరకు పోనీయకుండా. అప్పుడు మనకు దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ కానీ పీసీబీ లైక్ మోటార్స్ కానీ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా మీకు ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అయితే మీరే అవుతారు. సో మీ చేతుల్లోనే ఉంది. స్టెబిలైజర్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. స్టెబిలైజర్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఏదో ఒక స్టెబిలైజర్ అయినా పర్లేదు. సో మీ ఏసీకి సపోర్ట్ చేసే ఏదో ఒక స్టెబిలైజర్, బూస్టర్ స్టెబిలైజర్ అనే కాదు, నార్మల్ స్టెబిలైజర్ అయినా పెట్టుకోండి. జస్ట్ వోల్టేజ్ని అప్ అండ్ డౌన్ లేకుండా కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తే చాలు అది. సో దానికంటే ఇంకా బెటర్గా ఏం అవసరం లేదు మాకు ఇంకా ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయనుకుంటే అప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ మీరు స్టెబిలైజర్కి అయితే వెళ్ళాలి. లేదనుకుంటే బేసిక్ లెవెల్ వరకు అయితే మీకైతే సరిపోతుంది. సో ఈరోజు వచ్చేసి దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది వచ్చేసి మైక్రోటెక్ నుంచి ఒక స్టెబిలైజర్ అయితే ఇది. సో ఓవరాల్గా ఇది ఎలా ఉంటుంది టోటల్గా మనం టెస్ట్ చేసి ఎంతవరకు పర్ఫార్మెన్స్ ఇస్తుందని టోటల్గా అయితే ఈ వీడియోలో అయితే మీతో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఉండే ఒకసారి అయితే చదువుదాం. సో ఇది వచ్చేసి మీకు మైక్రోటెక్ నుంచి అయితే వస్తుంది. సో మైక్రోటెక్లో కొంచెం రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటాయని చెప్పి మైక్రోటెక్ని నేను సజెస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం కూడా ఒక మోడల్ చేశా. సో ఆ మోడల్ కావాలన్నా కూడా చెక్ చేయండి. ఇది రెండు ఒకే ప్రైస్లో ఉంటాయి. ఏది కావాలన్నా మీరైతే తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీకు పెరల్ మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా. సో ఆటోమేటిక్ వోల్టేజ్ స్టెబిలైజర్ అనేది రాసుంటారు. ఇదంతా అవసరం లేదు. మనం డైరెక్ట్గా బాక్స్ ఓపెన్ చేసి లోపల ఎలా ఉందని చెప్పి ఒక లుక్ అయితే వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే వచ్చేసారు కదా. సో ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే ఇది మీకు వైట్ కలర్లో వస్తుంది. సో మొత్తం ఐరన్ బాడీనే ఇది కూడా. సో వెయిట్ అయితే దాదాపు ఒక 2 kgs పైనే ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు లుక్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే మీకు మైక్రోటెక్ లోగో అయితే ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే ఉండేది తీసుకోండి, మనకు తెలుస్తుంది ఎంత ప్లస్ చేస్తుంది ఎంత మైనస్ చేస్తుందని చూపిస్తుంది. కాబట్టి మనం వోల్టేజ్ ఎప్పుడైనా డ్రాప్ అయినప్పుడు ఏసీ రన్ చేయకపోవడమే బెటర్. అలాంటి టైంలో మనం ఆపుకోవచ్చు ఏసీని. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇది రేంజ్ వచ్చేసి మీకు 160 నుంచి 185 దాకా మీకు +or- 5 వోల్ట్ అయితే ఉంటుంది. సో +or- 5 వోల్ట్ అనేది తక్కువే. బట్ మీ ఏరియాలో ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ లేకపోతే ఇదైతే తీసుకోవచ్చు. లేకపోతే బూస్టర్ స్టెబిలైజర్కి అయితే వెళ్ళండి. అదైతే మీకు స్టెబిలైజేషన్ అనేది కాన్స్టెంట్గా చేస్తుంది. సో ఒకవేళ 200 వచ్చింది అనుకోండి, అది 230 చేసి మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఇవేం చేస్తాయంటే ఒక 5 వోల్ట్ పెంచి కానీ 5 వోల్ట్ తగ్గించి కానీ ఇస్తాయి. +or- అని అంటే సో 5 వోల్ట్ అని చెప్పారు కదా, +or- అని. సో 5 వోల్ట్ ఎక్కువ వచ్చినా తగ్గిస్తాయి, తక్కువ వచ్చినా ఎక్కిస్తాయి. అంతే, హ్యూజ్ డిఫరెన్స్ అయితే మీకైతే ఉండదు. ఇంకా రేంజ్ కావాలంటే మనం హై రేట్ అయితే పెట్టాలి, ప్రైస్ అనేది ఎక్కువ పెట్టాలి. సో మినిమల్గా స్టెబిలైజ్ చేసే సాల్వ్ ఇలాంటి స్టెబిలైజర్ అయితే మీరైతే తీసుకోవచ్చు. సో లుక్ అయితే చూస్తున్నారు కదా, ఫ్రంట్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో సైడ్ వచ్చేసి మీకు వెంట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వెంట్స్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మీకు లేబుల్ మీద మైక్రోటెక్ ఉంటుంది, వోల్టేజ్ స్టెబిలైజర్ ఉంటుంది, మోడల్ నేమ్ అయితే ఉంటుంది. సో మీకు +or- 2% ఉంటుంది స్టెబిలైజర్ అని రాసి ఉంటారు. ఇక్కడ స్పెసిఫికేషన్స్ అన్ని మీకైతే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే కూడా ఫుల్ ఆఫ్ వెంట్స్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటాయి. సో ఇటుపక్క కూడా వెంట్సే ఉంటాయి. మెయిన్స్ కార్డ్ అనేది ఒక 1 మీటర్ ఏమో ఇచ్చున్నారు. సో 1 మీటర్ మీకు మెయిన్స్ కార్డ్ అయితే ఇచ్చడం జరిగింది. సో వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో మీకు ఇది కాంపోనెంట్స్ అయితే 2 స్క్రూలు అయితే ఇస్తాడు వాల్కి ఫిట్ చేసుకోవడానికి. ఇంకా ఏమైతే మీకు బాక్సులు అయితే ఉండవు. సో ఫస్ట్ అయితే దీన్ని ఆన్ చేసి చెక్ చేసి మీకు డెమో అయితే ఇస్తా. సో ఎంత వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి ఏందని చెప్పి మీకు డెమో అయితే ఇప్పుడైతే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఆప్ అయితే మీకు ఆన్ అయితే చేసి చూపిస్తా. సో ఇప్పుడైతే ఆన్ చేస్తున్నా, మీకు ఎలా ఉంటుందో చూడండి. సో ఫస్ట్ వచ్చేసి టైం డిలే అని పడుతుంది, 10 seconds మీకు టైం డిలే అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం ఎంత వస్తుందని చెప్పి. సో చూస్తున్నారు కదా, 275 అయితే చూపిస్తూ ఉంది ఇది. సో ఇది కొంచెం ఎక్కువే చూపిస్తుందిలే. ఇది మల్టీమీటర్ అనేది ఇది వేరు, క్లాంప్ మీటర్ మీకు వేరేగా చూపిస్తుంది. ఇది కొంచెం ఎక్కువే చూపిస్తుంది. సో ఇది కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంత అయితే రాదు వోల్టేజ్ అనేది. సో నా మల్టీమీటర్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే మీకు వోల్టేజ్ వచ్చేసి 238 అయితే ఉంది. సో నా స్టెబిలైజర్ ఏసీ స్టెబిలైజర్లో కూడా దాదాపు అంతే చూపిస్తూ ఉంది.
సో ఇప్పుడైతే మనం అవుట్పుట్ అయితే చెక్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ ఎంత వస్తుందని చెప్పి. సో అవుట్పుట్ చూడండి, మీకు 260 ఆ రేంజ్లో అయితే అవుట్పుట్ అయితే ఉంది. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి మీకు ఇన్పుట్ వచ్చి 237 అయితే ఉంది. అవుట్పుట్ కూడా మీకు దాదాపు చూపిస్తుంది, ఇక్కడే చూపిస్తుంది చూడండి, 236 అయితే అవుట్పుట్ అయితే ఉంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. అవుట్పుట్ వచ్చేసి చూడండి 237 అయితే ఉంటుంది. ఇన్పుట్ కూడా మీకు చూపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో వోల్టేజ్ అనేది తక్కువ వస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ తక్కువ రేంజ్లో వచ్చింది అనుకోండి కట్ ఆఫ్ చేస్తుంది. లేదా ఎక్కువ వచ్చినా స్టెప్ డౌన్ అయితే చేస్తుంది. స్టెప్ డౌన్ చేసి అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇది 5 వోల్ట్ వరకే మీకు అప్ అండ్ డౌన్ అయితే చేస్తుంది. సో ముందు ఒకసారి మోడల్ చేసా, అది దీనికంటే బాగుంటుంది స్టెబిలైజర్ అనేది. సో దాన్ని ఒకసారి ట్రై చేయండి. సో దాన్ని తీసుకోవాలన్నా దాన్ని తీసుకోవచ్చు, లేదా దీన్ని తీసుకోవాలన్నా దీన్ని అయితే తీసుకోవచ్చు. సో ఇది కూడా ఒక బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అండ్ టెస్టింగ్ అయితే చూసారు కదా. ఓవరాల్గా దీన్ని కొనచ్చా లేదా అంటే ఈ ప్రైస్కి ఖచ్చితంగా తీసుకోవచ్చు అనే చెప్తా. సో లాస్ట్ టైం ఒక మోడల్ చేసాం మైక్రోటెక్ నుంచి. సో ఆ వీడియో ఒకసారి చూడండి, ఈ వీడియో కూడా ఒకసారి అయితే చూడండి. సో ఈ రెండిట్లో సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో అది కొంచెం వైడ్ రేంజ్ డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేస్తాను వాడేటప్పుడు. సో ఇది కూడా వాడిన తర్వాత నేను ఒక కన్క్లూషన్ అయితే కామెంట్లో అయితే మెన్షన్ చేస్తా. సో ఇది కూడా లిటిల్ బిట్ వేరియేషన్స్ అయితే చూపిస్తూ ఉంది. మరి ముందు మోడల్ చేసినప్పుడు అది బాగా వేరియేషన్స్ అయితే చూపించింది. స్టెప్ డౌన్ చేయడం కానీ స్టెప్ అప్ చేయడం కానీ అది నాకు కొంచెం బెటర్ అనిపించింది దీంతో పోలిస్తే. సో ఒకసారి దీన్ని కూడా టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక కామెంట్లో అయితే మెన్షన్ చేస్తా ఇది ఎంతవరకు స్టెబిలైజ్ చేస్తుంది అని చెప్పి. సో యూజ్ చేసిన తర్వాత మనకైతే తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే మనం మల్టీమీటర్లో పెట్టి చెక్ చేస్తే అంత యాక్యురసీగా అయితే చూపించట్లేదు. సో మల్టీమీటర్ ప్రాబ్లం అది. సో నేను క్లాంప్ మీటర్ అయితే పెట్టున్నా, దానికి బ్యాటరీ అయిపోయింది ప్రస్తుతానికైతే. సో నేను మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ అయితే కామెంట్ చేస్తా. సో ఓవరాల్గా దీన్ని తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అని చెప్తా. సో బాగుంటుంది, నేను బాగుంటుంది కాబట్టి తెప్పించా దీన్ని, లేకపోతే తెప్పించను. సో నేను ఇంకొక మోడల్ మైక్రోటెక్ చేసి అది కూడా బాగుంటుందనే తెప్పించింది. దాన్ని కూడా యూజ్ చేస్తున్నా, దీన్ని కూడా యూజ్ చేస్తా. సో రెండు బాగుంటాయి. ప్రైస్ అనేది ఎవరన్నా 2000 రూపాయల్లో కావాలనుకుంటే ఈ రెండు మోడల్స్లో ఏదో ఒక మోడల్కి అయితే వెళ్ళొచ్చు అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. నెక్స్ట్ అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకున్నట్టు దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. ఫ్రెండ్స్ దీన్ని అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. సో ఎక్కువ డిఫరెన్సే వస్తుంది ఫ్రెండ్స్. ఇన్పుట్ వచ్చేసి మీకు 200 వస్తే అవుట్పుట్ వచ్చేసి 240 అయితే వస్తుంది. సో +5 అని చెప్పారు, చాలా బాగా మంచి డిఫరెన్స్ అయితే వస్తుంది. మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ ప్రైస్లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో 240 అవుట్పుట్ వస్తుంది. 40 వాట్ స్టెప్ అప్ అయితే చేయడం జరిగింది ఇది. సో మీకు ఎక్కువ వచ్చినా కూడా స్టెప్ డౌన్ అయితే చేస్తుంది. ఒకసారి నచ్చితే తీసుకోవచ్చు, ఈ ప్రోడక్ట్ బాగుందని చెప్పి.